ఫస్ట్ బ్రేకింగ్ తెలంగాణ నుంచి వస్తోంది. మోదీకి కనువిప్పు కలగాలని గాంధీ భవన్లో సత్యాగ్రహ దీక్ష చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై మండిపడ్డారు ఆయన. బీజేపీ పార్టీలను ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ ఏ పార్టీలైనా సరే విచ్ఛిన్నం చేస్తోందని మండిపడ్డారు. దేశ ప్రజలంతా రాహుల్ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని మహేష్ గౌడ్ అంటున్నారు. ఇందిరాగాంధీ దేశం సమర్థవంతంగా ఉండాలంటూ ప్రాణాలు అర్పించింది. రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించినారు. స్వాతంత్ర ఉద్యమంలో పాత్ర లేని విహెచ్పి ఆర్ఎస్ నాయకులు ఇలా దేశాన్ని పాలిస్తూ మేము నీతివంతులు మనం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లక్షల కోట్ల సంపద ఈశాన్య రాష్ట్రానికి దోచి అదానీ అంబానీల పొట్టన పెడతా ఉన్నటువంటి మహా దుర్మార్గుడు మన ప్రధానమంత్రి. వచ్చే రోజుల్లో భారతదేశ ప్రజలు మోడీ ఫ్యాస్ట్ విధానాలకి స్వస్తి చెబుతారు. రాహుల్ గాంధీ దేశానికి భవిష్యత్తు. దేశ యువత దేశం అంతా కూడా రాహుల్ గాంధీ వైపు చూస్తూ ఉన్నారు.